హాయ్ అండి, తెలుగువారి కమ్మని మామిడికాయ పప్పు ఎలా చేద్దామో చూద్దామా. దానికి కావాల్సిన మామిడికాయ, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఒక గంట ముందే నానబెట్టుకోవాలండి పప్పు. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, వీటిల్లో తాలింపుకు సంబంధించినవి ఉన్నాయి. తాలింపు దినుసులు, కరివేపాకు, నెక్స్ట్ చిన్న వెల్లిపాయలు అండ్ ఒకటి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇంగువ. మంచి తీసుకోండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది పప్పుకి. ఇక ఈ కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి కుక్కర్లో వేసేసేయండి. చిన్నగైనా పెద్దగైనా పర్లేదు. నాకు పచ్చిమిర్చి ఇట్లా అన్నంలో నలుచుకొని తినడం పెద్దవి ఇష్టం, అందుకని పెద్ద వేసాను. మీకు ఇష్టమైతే ఇలా ట్రై చేయండి, లేదంటే అన్నీ చిన్నగానే కట్ చేసి వేసేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టిన పప్పు ఉన్నాయి కదా, ఇందులో వేసేసేయండి. వేసేసి ఇది నిండే వరకు వాటర్ పోసేసేయండి. కొంచెం వాటర్ ఎక్కువ పోయండి, 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. ఎందుకంటే మామిడికాయలు వేయడం వల్ల ఇది త్వరగా ఉడకదు. సో మనం 5-6 విజిల్స్ రానివ్వడం చాలా బెటరు. దానికి తగ్గట్టే వాటర్ కొంచెం ఎక్కువ పోసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఈ పప్పు అన్నంలోకే కాకుండా రోటీస్లో కూడా చాలా కమ్మగా ఉండిద్దండి. ఇది ఆల్రెడీ విజిల్స్ వచ్చేసాయి కదా, దాన్ని పక్కన పెట్టేసేయండి విజిల్ పోయేదాకా. ఈలోపు బాండీలో కొంచెం నూనె వేసేసి తాలింపు దినుసులు, కరివేపాకు, చిన్న ఎల్లిపాయలు, కొంచెం ఇంగువ వేసేసి ఆ తర్వాత ఆ పప్పులో కొంచెం ఉప్పు, పసుపు వేసి మెదిపి పెట్టుకోండి పప్పు గుత్తితో. అది ఇందులో పోసేసి తగినంత కారం వేసి బాగా కలిపేసేసి సర్వ్ చేసుకోవడం, అంతేనండి. నెయ్యి వేసుకొని వేడివేడిగా అప్పడాలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.